హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిక హోమ్ అండ్ బ్యూటీ తెలుగు ఛానల్. ఈరోజు వచ్చేసి అండి హోమ్ మేడ్ అంటే లిప్ బామ్ తయారు చేసిన ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చూపిస్తాను. ఒక హోల్ బీట్రూట్ అండి, అంటే ఒక పెద్ద సైజు మీడియం సైజ్ బీట్రూట్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, లేదంటే గ్రేట్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఈ కట్ చేసుకున్న పీస్ను ఇలా మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. దీన్ని అవసరం ఉంటే కనుక కావాలనుకుంటే కొంచెం సమ్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇది టోటల్గా ఫైన్ పేస్ట్ లాగా అయిపోవాలి. ఈ బీట్రూట్ ముక్కలు అనేది చూసారా ఎలా పేస్ట్గా అయిపోయిందో, ఇలా పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట. థిక్గా వస్తుంది. దీన్ని స్ట్రెయిన్తో కనుక స్ట్రెయిన్ చేసుకుంటే మనకు జ్యూస్ లాగా వచ్చేస్తుంది. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలాంటి లిప్స్టిక్స్ మనం వేసుకోకుండా కూడా మన న్యాచురల్ లిప్స్టిక్ అనేది, లిప్ బామ్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. లిప్స్ అనేది చాలా పింక్ రెడ్డిష్ కలర్లో వస్తాయి. చాలా న్యాచురల్ లిప్స్టిక్ లాగా కనిపిస్తుంది. లిప్స్ అనేది చాలా హెల్దీ లిప్స్ లాగా మారిపోతాయి అన్నమాట. చూసారా ఎలా వచ్చిందో ఈ జ్యూస్ అనేది. మనము బీట్రూట్ స్టెయిన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. దీన్ని ఒక బౌల్లో వేడి చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టి స్టవ్ హీట్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ వేడి చేసుకున్న తర్వాత మనం ఈ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంటే మనం స్ట్రెయిన్ చేసుకున్న ప్రిపరేషన్ చేసుకున్న ఈ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టండి. లో ఫ్లేమ్లో పెడితే కనుక మీకు లాస్ట్లో కొంచెం అనేది మనకు కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అవుతుంది. చూసారా ఎలా వచ్చిందో, ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే కనుక మనకు లిప్ బామ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. హెల్తీ గ్లోయింగ్ అండ్ మంచి లిప్స్ అనేది మనకు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి మంచి కలర్ వచ్చేస్తుంది ఈ లిప్ బామ్ పెడితే కనుక. న్యాచురల్ లిప్స్టిక్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. డైలీ దీన్ని రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల మంచి ఇంప్రూవ్మెంట్ అనేది, లిప్స్ అనేది ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎలాంటి అంటే లిప్స్ అనేది బాగా డ్రై అయిపోవడము లేదా ఇంకా వేరే. ఇప్పుడు నేను ఇందులో నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను నేను. ఏ నెయ్యి అయినా పర్వాలేదండి. నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా, అంటే కొంచెం టైం పడుతుంది అందులో మెల్ట్ అయ్యే వరకు. ఇలా చూసారా ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ అనేది. అంతే అండి. దీన్ని ఒక 4 అవర్స్ అలా రిఫ్రిజిరేటర్లో ఉంచండి. రిఫ్రిజిరేటర్లో ఉంచిన తర్వాత చూసారా ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ అనేది. కొంచెం గట్టిగా మన లిప్ బామ్ లాగా వస్తుంది. దీన్ని ఒక చిన్న కంటైనర్లో మూత పెట్టుకొని ఉంచుకొని మనము యూజ్ చేసుకున్నట్లయితే కనుక చూసారా ఎలా వచ్చిందో, మంచి కలర్ వస్తుందండి. మన హెల్దీ స్కిన్ అనేది, హెల్దీ లిప్స్ అనేది ఉంటాయి. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.